Good morning, everyone. Welcome to our channel, Uma the Banking Aspirant. So, after so many days I was doing video only because of my preparation. సో ఇట్స్ కొంచెం కష్టంగానే ఉందని చెప్పొచ్చు. సో అందువల్ల నేను వీడియోస్ అనేది చేయట్లేదు. బట్ ఎగ్జామ్స్ అనే నోటిఫికేషన్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు కూడా బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియో లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని చెప్తానండి. సో దాని గురించి అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు ఇదైతే అన్ని వీడియో యూట్యూబ్లో ఎక్కడ దొరికినా కానీ ఇది ఉంటుంది. కానీ దీంతో పాటు నేను కొన్ని మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్దాం అనుకుంటున్నాను. సో రొటీన్గా కాకుండా. సో డెఫినెట్లీ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, డెఫినెట్లీ క్లియర్గా చూడండి, ఓకేనా. ఇది వచ్చేసరికి బీపీఎస్ రిక్రూట్మెంట్ అండి, క్లరికల్ క్యాడర్ అండి. సో అందరికీ తెలిసినట్టు 10,000 ప్లస్ వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో టెంటేటివ్ షెడ్యూల్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్కి 1st 8th దగ్గర నుంచి ఆగస్ట్ 1st నుంచి 21st ఆగస్ట్. పేమెంట్ ఆఫ్ ద ఫీ కూడా సేమ్ అండి. అండ్ నెక్స్ట్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏంటి అక్టోబర్లో ఉంటుంది. సో డిఫరెన్స్ చూడండి, సెప్టెంబర్ అక్టోబర్ దగ్గర దగ్గర 1.5 మంత్ అనేది ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే 2 months ఆఫ్ టైం ఉంది. సరే ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ దగ్గర దగ్గర 1.5 మంత్ వేసుకోండి, టైం ఉంది, నిదానంగా ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. కానీ మనకి మెయిన్స్కి ఇప్పుడు సెప్టెంబర్కి అక్టోబర్ వచ్చిన 1 month ఆఫ్ టైం వచ్చింది కదా. సో మీరు ప్రిలిమ్స్ ఏ రోజైతే స్టార్ట్ చేస్తారో అదే రోజు మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా రాయటం స్టార్ట్ చేసినట్లయితే ఇట్ విల్ బీ మోర్ అడ్వాంటేజెస్ టు ఎవ్రీ వన్. ఎందుకు అంటారా? ఎందుకంటే చాలామంది ఏంటంటే ప్రిలిమ్స్ వదిలేస్తారు. సెలెక్షన్ వచ్చాక చూద్దాం, ప్రిలిమ్స్ అయ్యాక అని. ప్రిలిమ్స్ అయిన తర్వాత ఎంత ఉంటుంది? 1.5 month, సరితే 1 month 15 days ఉంటుంది. ఆ 1 month 15 daysలో మెయిన్స్ సిలబస్ మొత్తం క్లియర్ చేస్తారా? క్వాంట్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ క్లియర్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ టఫెస్ట్. అది ఫస్ట్ నుంచి కూడా మీరు కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అనేది ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో నా బెస్ట్ సజెషన్ నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానంటే, ఏ రోజైతే నేను ఈ ఎగ్జామ్కి అప్లై చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఎలిజిబుల్ టు దిస్ ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి, నేను అంత పెద్దదాన్ని అయితే కాదు, ఎందుకంటే నా 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 2 years అనేది నాకు ఎక్స్ట్రా వేయటం జరిగింది. సో సపోజ్ ఇప్పుడు నాకు 26 అనుకో, సపోజ్ 26 అనుకో, 28 years నేను ఓసీ కేటగిరీ కాబట్టి నాకు అలా నిండిపోవటం జరిగింది. సో ప్రజెంట్ అయితే నేను ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయట్లేదు. బట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో మాత్రం కంపల్సరీగా చదవండి. ఐ విల్ గివ్ డెఫినెట్లీ మంచి గైడెన్స్ అనేది నేను ఇస్తాను. డెఫినెట్లీ ఎవరికైతే ఇంపార్టెంట్ ఉంది, రిసోర్సెస్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం. ఓకే, నాకు చదువుకునే పిల్లలు అంటే చాలా ఇష్టం. ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినేషన్ అక్టోబర్లో ఉంటుందండి. సో రిజల్ట్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి నవంబర్ అంటున్నారు డౌన్లోడ్ ఆఫ్ ద. కానీ చాలా అంటే చాలా బెటర్ వచ్చేసరికి ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఫస్ట్ టైం టేబుల్ వేసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా బెస్ట్ థింగ్ నేను చెప్తున్నాను. ఓకే, చాలామంది ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా 2 months గ్యాప్ ఉంది, అప్పుడు ప్రిపేర్, అస్సలు అవన్నీ వర్కౌట్ అవ్వవు. అర్థం చేసుకోండి, ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఇన్ని వేకెన్సీస్ వస్తున్నాయి అంటే కాంపిటీషన్ కూడా ఎట్ ద సేమ్ లెవెల్లో ఉంటుంది. ఓకే, సో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఎక్సెట్రా వీటన్నిటి గురించి చెప్తారు. అన్నెసెసరీ మాత్రం నేను స్కిప్ చేస్తున్నాను. ఓకే, యూ కెన్ గో త్రూ ఇట్ ఆఫ్టర్. ఐ విల్ ప్రొవైడ్ లింక్ ఫర్ యూ. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 11 బ్యాంక్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ బేసిక్ పే వచ్చేసరికి 44, ఇక్కడ 24,500. హ్యాండ్కి వచ్చేసరికి మనకి 40,000 ప్లస్ వస్తుందండి. డిఏహెచ్ఏ ఇలా మొత్తం ఎలవెన్సెస్ ఉంటాయి కదా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కంపల్సరీగా డిగ్రీ కానీ బీటెక్ కానీ పాస్ అయి ఉండాలి రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి. అది బిఏ అయినా, బీకామ్ అయినా, బీఎస్సీ అయినా వీళ్ళు. సో ఇండియన్ సిటిజన్ కానీ, నేపాల్ కానీ, భూటాన్ సిటిజన్ కానీ కంపల్సరీగా అయి ఉండాలండి. ఓకే, ఆఫ్టర్ దట్ మ్యాక్సిమం ఇయర్స్ ఈజ్ 20 years అండ్ 28 years. మినిమం టు మ్యాక్సిమం 20 to 28 years మధ్యలో పుట్టి ఉండాలి. ఓకే, అంత ఏజ్ ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి 2nd 8th 1997 అని చెప్పారు. అండ్ నాట్ లేటర్ దాన్ ద 1st 8 2005. సో ఈ 2 dates మధ్యలో ఉండాలి. నాకు ఇక్కడ వచ్చేసరికి 1 month ఎక్స్ట్రా పడ్డది, సో బ్యాక్కి పడ్డది. సో దట్స్ వై ఐ వాజ్ నాట్ ఎలిజిబుల్. ఓకే,
సో ఇక్కడ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విజువల్ పర్సన్స్, హ్యాండిక్యాప్డ్, డిజబిలిటీ పర్సన్స్కి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇది. సో ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఎవ్రీథింగ్ దే హ్యావ్ సీన్. అండ్ ఎవరీ నెక్స్ట్ సర్వీస్ మెన్స్ ఉంటే, ఎకనామికలీ వీక్ సెక్షన్స్ వాళ్ళు ఉంటే, సో వాళ్ళు ఎలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఓకే, ఇక్కడ క్రెడిట్ హిస్టరీ అన్నారు. హెల్తీ క్రెడిట్ స్కోర్ అనేది ఉండాలి. సో ఎందుకు క్రెడిట్ స్కోర్ అంటే మనం బ్యాంక్లో వర్క్ చేస్తామని క్రెడిట్ స్కోర్ అనేది బాగాలేకపోతే ఇట్స్ వెరీ బ్యాడ్ సిబిల్ స్కోర్. సో బెటర్ టు టేక్. ఇప్పుడు ఎవరైనా లోన్స్ అనేది తీసుకొని మంచిగా లేదు అనుకుంటే ప్లీజ్ డూ. సో అది కొంచెం మోడిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. సో క్రెడిట్ కోస్ట్ గుడ్గా ఉంటే ఇట్ విల్ బి వెరీ హెల్దీ. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ ఫీజు 175 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, DESM candidates, 850 for the all other OBC, OC candidates and women's also. Okay. So exemption from SC, ST, PWD candidates. Examinations. So ఇక్కడ ఇంగ్లీష్ న్యూమరికల్ ఏమంటే రీజన్ 30, 35, 35. సో 1 hour ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. సెక్షనల్ టైమింగ్ 20 minutes అలొటెడ్ చేస్తారు సపరేట్గా. సో మీరు స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయితే మాత్రం కంపల్సరీగా క్రాక్ చేయొచ్చు ప్రిలిమ్స్ అయితే. సో ఎలా ఏంటనే నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను అసలు ఏ టాపిక్స్ చదవాలి ఏంటి అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామినేషన్ అండి. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, టోటల్ ఇక్కడ వచ్చేసరికి 155 క్వశ్చన్స్కి 200 మార్క్స్, 2 hours ఆఫ్ టైం అనేది ఉండటం జరుగుతుంది. సో ఇది క్లరికల్ ఎగ్జామ్ కాబట్టి డిస్క్రిప్టివ్ పేపర్, ఇంటర్వ్యూస్ ఇట్లాంటివి అనేది ఏమి ఉండవు. మీరు మెయిన్స్లో కానీ షార్ట్ లిస్ట్లో అయితే జాబ్ విల్ బి యువర్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ స్టేట్స్కి అప్లై చేస్తే కంపల్సరీగా నెక్స్ట్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. వేరే వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి అప్లై చేస్తారు. తెలుగు, ఉర్దూ కామన్ లాంగ్వేజ్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు వచ్చి కర్ణాటక అప్లై చేయడం జరిగింది. మెయిన్స్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు ఎల్పిటి టెస్ట్ అనేది ఇస్తారు. ఒక టైం గ్యాప్ అనేది ఇస్తారు. ఆలోపు మీరు కన్నడ లాంగ్వేజ్ అనేది నేర్చుకుని ఎల్పిటి టెస్ట్లో కంపల్సరీగా మీరు పాస్ అవ్వాలి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ పాస్డ్ యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. సో అది కూడా కొంచెం మైండ్ పెట్టుకోండి. నా బెస్ట్ సజెషన్ వచ్చేసరికి ఎవరికన్నా కన్నడ కానీ తమిళ్ కానీ మంచిగా వస్తే మాత్రం డెఫినెట్లీ అప్లై చేయండి. లేదు మేము మెయిన్స్ అయిపోయిన తర్వాత మేము కంపల్సరీగా ప్రిపేర్ అవుతాము, ఎల్పిటీలో సెలెక్ట్ అవుతామన్న కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఓకే. లేదు అనుకో మనకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది. 10th class మార్క్స్ లిస్ట్లో మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది. సో ఆ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉన్నటువంటి స్టేట్స్ కట్ ఆఫ్స్ చూసుకొని అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ అండ్ హిందీ ఆల్రెడీ మన 10th class మార్క్స్ లిస్ట్లో ఉంది కాబట్టి ఎల్పిటి ఎగ్జామ్ అనేది ఉండదు. ఓకే. సో కొన్ని స్టేట్స్ ఉన్నాయి, అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్, ఇలా ఇంగ్లీష్ అండ్ హిందీ విజయ లాంగ్వేజ్ అయ్యిందో ఒకసారి చెక్ ఇట్ వన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఐబీపీఎస్ క్లరికల్ అండి. ఓకే. ఐబీపీఎస్ క్లర్క్ అంటే తెలుసు కదా, మనకి 3 yearsకి ఒకసారి పోస్టింగ్ సపరేట్గా వాడికి నచ్చినట్టు ఇస్తాడు. ఓకే. యూ హ్యావ్ టు మైండ్ ఇట్ ఇన్. సో రాంగ్ ఆన్సర్ పెనాల్టీ వచ్చేసరికి ఎవ్రీ1 నోస్ అబౌట్ 0.25 మార్క్స్. ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరు తెలియకపోతే స్కిప్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ తెలుసు ఆన్సర్ చేయండి 100% అనుకుంటే. ఇన్ కేస్ ఏదైనా తెలియకపోతే స్కిప్ చేయడం చాలా బెస్ట్ పని. ఎందుకంటే ఇన్ కేస్ ఇప్పుడు మీరు రాంగ్ ఆన్సర్ని కరెక్ట్ పెడదాం అనుకొని పెట్టేశారు, అది రాంగ్ అయింది, దానికి ఎంత మార్క్స్ పోతాయి? 0.25 మార్క్స్ పోతాయి. ఓకే. సో అది కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్? 1 mark. అంటే దగ్గర 1.25 మార్క్ అనేది మీకు పోతుంది. యూ హ్యావ్ టు మైండ్ ఇట్. అంటే కరెక్ట్ అయిన దాంట్లో ఇప్పుడు 2 క్వశ్చన్స్ పెట్టారు, 2 క్వశ్చన్స్ పెడితే ఒకటి రాంగ్ అయింది, దానికి ఎన్ని మార్క్స్? 0.25 మార్క్. ఆ క్వశ్చన్ పోంది కాక 0.25 మార్క్స్ కరెక్ట్ అయిన దాంట్లో పోతుంది. అర్థమైందా? ఇప్పుడు 1.25. యూ హ్యావ్ టు నో అబౌట్ ఇట్. ఓకే. మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కటాప్స్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కటాప్స్ కూడా నేను క్లియర్గా ఇస్తాను. సో చూడండి, ఇక్కడ ఎల్పిటి ఎగ్జామ్ అనేది ఇచ్చారు, ఇందాక నేను చెప్పాను కదా. సో క్లియర్లీ దాని గురించి. నెక్స్ట్ రైట్ నౌ ఐ వాజ్ గోయింగ్ టు షో అబౌట్ వేకెన్సీస్. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందండి.
సో ఎవరైనా తెలియకపోతే మాత్రం కంపల్సరీగా చూడండి. ఏదైనా మైనర్ డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్స్లో తెలియచేయండి. ఈ డైమెన్షన్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ టైం అప్లై చేసేవాళ్ళు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ వీటన్నిటికీ కూడా కేబీస్ అనేది ఉంటుంది. సో దాని ప్రకారం ఉండాలి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ అనేది ఉండాలండి. ఓకే. సో ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్తున్నాను అంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు, నేను ప్రిపేర్ అవుతున్నాను. నేను ఎక్కువ చెప్పి మిమ్మల్ని ఎట్లా అంటే మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు సెక్యూర్ మై టైం. ఓకే. అన్నెసరీ థింగ్స్ అయితే నేను ఇది చెప్పట్లేదు. సో ఎవరైతే ఫస్ట్ నుంచి బాగా ప్రిపేర్ అవుతున్నారో మేము ప్రిలిమ్స్ కంపల్సరీగా క్లియర్ చేస్తాం అనుకునే మాత్రం ప్లీజ్ యూ కెన్ గో త్రూ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ డే ఫస్ట్ ఆన్వర్డ్స్. ఓకే. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ దీవ్స్. సో మనం తెలుగు స్టేట్స్ కాబట్టి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 367 పోస్టెస్ ఉన్నాయండి. మేజర్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ నెక్స్ట్ ఎన్ఈఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అండి, అసలు లేవని కాదు, జీరో అని కాదు, అది కెనరా బ్యాంక్ 200 ఉన్నాయి ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసరికి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 26 అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ఆర్ అని ఉన్న చోట నాట్ రిపోర్టెడ్ అంటే వేకెన్సీస్ ఉన్నాయి, కానీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసే టయానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళకి మెజర్ చేయలేకపోయారు కాబట్టి ఎన్ఆర్. సో ఈ 10,277 వేకెన్సీస్ అనేది ఇంకా ఎక్కువ అవుతాయి. సో ఎన్ఆర్ అని ఉన్నాయి కదా, అప్లికేషన్ ప్రాసెస్ చేసి నెక్స్ట్ బ్యాంక్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఈ చివరిలో ఇవ్వకండి. ఓకేనా. ఈ జీరోస్ కన్నా బెటర్ ఇవి. ఓకే, అట్లా ఇచ్చుకోండి. ఓకే. నెక్స్ట్ అస్సాము, ఎవరైనా కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఇట్లా అప్లై చేసే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా ఆ స్టేట్ కట్ ఆఫ్స్, ఎట్ ద సేమ్ టైం లాంగ్వేజెస్ ఇవన్నీ చూసుకొని అండి. ఇంకోటి ఏంటంటే కర్ణాటక వెళ్ళాలి అంటే మనం వేరే స్టేట్ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, మన స్టేట్లో ఉండి రాయలేం కదా. సో అవైలబిలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి కర్ణాటక. సో ఇక్కడ కర్ణాటక వచ్చేసరికి టోటల్ 1770 పోస్టెస్ ఉన్నాయి. సో కర్ణాటక వచ్చేసరికి మేజర్ కెనరా బ్యాంక్ ఎక్కువ 675, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా 253 అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 45 అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 20 అండ్ నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్స్లో మేజర్ ఎక్కువ కర్ణాటకలో ఉన్నాయండి. సో మన స్టేట్ వచ్చేసరికి తెలంగాణ. సో ఐఎమ్ గోయింగ్ టు దే. సో తెలంగాణలో వచ్చేసరికి మనకి 261 వేకెన్సీస్ అనేది ఉండటం జరిగింది. మేజర్గా వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా 25 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1 అండ్ కెనరా బ్యాంక్ 55 పోస్టెస్. ఎట్ ద సేమ్ టైం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 10 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 16 అండ్ పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంక్ 4, పంజాబ్ సింధ్ బ్యాంక్ 8. ఇక్కడ నాట్ రిపోర్టెడ్ ఉంది కదా ఇండియన్ బ్యాంక్ అండ్ నెక్స్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇవి కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో కంపల్సరీగా వితిన్ 15 to 20 డేస్లో ఈ నాట్ రిపోర్టెడ్ అనేవి కూడా ఫిల్ అయిపోవడం జరుగుతుంది. సో ఒక 2-3 డేస్ అనేది వెయిట్ చేసి మీరు అప్లికేషన్స్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈలోపు ఏదన్నా వేకెన్సీస్ ఉన్నాయనుకో బ్యాంక్ ప్రిఫరెన్స్ అప్పుడు ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే. సో బ్యాంక్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఓకే. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ద ఐబీపీఎస్ క్లరికల్ నోటిఫికేషన్స్. బాగా ప్రిపేర్ అవ్వండి. రిసోర్సెస్ అంటారా, మన శ్రీధర్ సిసిఈలో యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నటువంటి ఎవ్రీ రిసోర్స్ని యూస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఆఫ్లైన్ స్టూడెంట్స్ సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఎస్పెషల్లీ సార్ హిందూ ఎడిటోరియల్ చెప్తున్నారు, మాకు క్లాస్లో ఏ విధంగా అయితే చెప్తున్నారో హిందూ ఎడిటోరియల్ అండ్ 200 గ్రామర్ రూల్స్ ఉన్నాయి కదా. సో ఇంగ్లీష్ సార్ మూర్తి సార్ ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా మాకు క్లాస్లో చెప్పినవే అండి, అందులో ఏది చెప్పందంటూ ఏం లేదు. సో మాకు వచ్చే బెనిఫిట్స్ కూడా మీకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారు కాబట్టి యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి శ్రీధర్ సిసి స్టూడెంట్స్, లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ కానీ ఆన్లైన్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ. సెకండ్ థింగ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. నైట్ 9 o'clockకి ఫనీ సార్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నారు. సాటర్డే అయితే బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాస్ చెప్తారు. డెఫినెట్లీ ఫాలో అవ్వండి, ఒక నోట్స్ పెట్టండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. లేదు నేను ఎగ్జామ్కి ముందు 10 days ముందు ప్రిపేర్ అవుతాను, నేను సూపర్ టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ రాదు, కన్సిస్టెన్సీ డెడికేషన్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి.
నీకు టాలెంట్ ఉంటే వేరే చోట ఏదైనా యూజ్ అవుతుంది కానీ ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టంలో వచ్చేసరికి ఎవరైతే హార్డ్ వర్క్ చేసి టైం టు టైం ప్రిపేర్ అవుతూ ఎవరైతే ఎప్పటికప్పుడు కవరప్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఫామ్లో ఉంటారు. ఓకే, సో ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ నెగిటివ్. సో టాలెంట్కి జాబ్కి సంబంధం లేదు, మన ప్రిపరేషన్ హార్డ్ వర్క్ని బట్టి ఉంటుంది. ఎవరైనా ఇంకా ఆ డైలమాలో ఉంటే ప్లీజ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఎందుకు ఇంత స్ట్రెస్గా చెప్తున్నానంటే, ఒక నోటిఫికేషన్ మనం అప్లై చేయలేకపోతున్నాం, మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది అప్లికబుల్ అవ్వట్లేదు అంటున్నప్పుడు దాని వాల్యూ ఏంటో మనకు బాగా తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఆల్సో ఐ వాజ్ అప్లైడ్ దిస్ అండ్ ఐ వాజ్ రిటర్న్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. విత్ ఇన్ ద మైండ్ గ్యాప్ I didn't qualified in mains, so I have to put more efforts in upcoming examinations which I was eligible for those exam. Okay, సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి అప్లై చేస్తారో ఆల్ ద బెస్ట్ గాయస్. బాగా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, యాజ్ అ వెల్ విషర్గా సిస్టర్గా చెప్తున్నాను, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ టిల్ నౌ, నాట్ టుడే, టిల్ దిస్ టైం. ఈరోజు నేను సాయంత్రం ముహూర్తం పెట్టుకొని పూజ చేసుకుంటాను, ఇట్లాంటివి మాత్రం వద్దు. ఓకేనా, సో స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా బ్యాంకింగ్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేది ఉండటం జరిగింది. యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ చెక్ ఇట్ వన్స్. థ్యాంక్ యూ.